ఈ గెలుపుని మీరు ఎలా చూస్తున్నారు? వికే గారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని తానే వ్యవహరించారు. కొన్ని సందర్భాల్లో రాహుల్ గాంధీ గారు మిగతా స్టేట్స్ కూడా బిజీ ఉండటం వల్ల సగం బాధ్యత స్టార్ క్యాంపెయినర్ బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ముఖ్యమంత్రి గారు తర్వాత ఐటీ శాఖ మాత్యులు శ్రీధర్బాబు గారు, రెవెన్యూ మాత్యులు పొంగులేటి గారు అందరూ కూడా అక్కడ అన్ని కొన్ని జిల్లాలు పంచుకొని పనిచేయడం జరిగింది. సముష్టిగా అందరి కృషితోని కార్యకర్తల కష్ట ఫలితం కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా మరొకసారి ఎగిరింది. దానికి అందరికీ శుభాకాంక్షలు. ఇంకా తమిళనాడు విషయానికి వస్తే డిఎంకే విషయంలో మా అలైడ్ పార్టీ కాబట్టి ఏదైతే అంచనాలు ఉండేనో అది ఎందుకు మరి తప్పింది అనేది ఇది టూ ఎర్లీ టు కామెంట్. బట్ ఒకటైతే బ్రాడ్గా అర్థమవుతుంది ఏంటంటే, ఒకటి తమిళ పాలిటిక్స్లో కొత్తదనాన్ని కోరుకున్నారు ప్రజలు అనేది ఒకటి. రెండోది జెన్జీ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా అక్కడ ద్రవిడ కల్ట్ పాలిటిక్స్ ఏవైతే ఉండేనో డిఎంకే ఏఐడిఎంకే ఇట్లా ఈ పాలిటిక్స్ నుంచి కొంత చేంజ్ వైపు ఈ మేజర్ సెగ్మెంట్ మీరన్న కొత్త ఓటర్లు జెన్జీ యూత్ యాజ్ వెల్ విమెన్ యూత్. సో ఇది తలుచుకుంటే దేశం కూడా మారొచ్చు. రాబోయే సాధారణ ఎన్నికల నాటికి ఈ మూస పద్ధతిలో పరిపాలించే పాలకులను తోసేసి ఖచ్చితంగా దేశంలో కూడా మంచి ఒక యువ నాయకత్వం రాహుల్ గాంధీ గారి లాగా అందరూ కలిసిపోయి పేద మంచి చెడు అన్నీ ఆలోచించే విచక్షణ కలిగిన ఒక నాయకుడు దేశానికి ప్రధాని అయ్యే ఛాన్స్ కనబడుతుంది. అంటే కొత్త తరానికి బాటలు వేస్తున్నాయి ఈ రాజకీయాలు కాబట్టి. బట్ మేము ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో తమిళనాడు రిజల్ట్స్ అయితే డెఫినెట్గా రాలేదు. తమిళనాడు కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ. కేరళ అయితే మా తెలంగాణతో డైరెక్ట్లీ అసోసియేటెడ్ కాబట్టి, అంటే మా ముఖ్యమంత్రి గారు అక్కడ అన్ని తానే వ్యవహరించినారు కాబట్టి సరే చాలా స్ట్రాటజిక్గా ముందు నుంచే టీమ్స్ వెళ్ళడం. ఇక్కడ నాకు డౌట్, తమిళనాడు ఎందుకు వెళ్ళలేదు రేవంత్ రెడ్డి గారు? అంటే హైకమాండ్ డెసిషన్ కదా. అది ఓకే, హైకమాండ్ డెసిషన్ ప్రకారం కేరళ వెళ్ళారు. హైకమాండ్ రేవంత్ రెడ్డి గారిని ఎందుకు ప్రయోగించలేదు తమిళనాడులో? కెన్ యూ గివ్ మీ సమ్ ఐడియా? అంటే మాకు తమిళనాడులో మేము మేజర్ పార్టీగా స్టేక్స్ లో లేము. ఆల్రెడీ డిఎంకే సిట్టింగ్ సీఎం స్టాలిన్ గారు స్కోప్ ఉంది, క్లియర్ కనబడుతుంది. టవరింగ్ పర్సనాలిటీ ఉన్నారు. వారి నాయకత్వంలోనే ఎవరు పనిచేసినా పనిచేయాలి కదా. మా కూటమి తరఫున ఉన్న కీ లీడర్ సౌత్ ఇండియా నుంచి. సో స్టాలిన్ గారు ఉండి అక్కడ అంతా సెటప్ ఉన్న తర్వాత అక్కడ పోయి ముఖ్యమంత్రి గారి కంటే అదర్ స్టేట్ అక్కడ మేము అధికారంలో లేము, 2 టర్మ్లు అధికారంలో లేము. యూడిఎఫ్ విజయన్ గారు 2 వరుసగా గెలుస్తూ వచ్చారు కాబట్టి అక్కడ పార్టీకి ఎక్కడ అవసరమో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం ఉంచి హైకమాండ్ అక్కడే అసైన్ చేసింది. మోరోవర్ అక్కడ ప్రియాంక గాంధీ గారు ప్రత్యక్షంగా పోటీ చేసి గెలుచున్నారు బై ఎలక్షన్లో. అంతకుముందు రాహుల్ గాంధీ గారు ఉన్నారు. సో ఒక గాంధీ కుటుంబంతో ఒక మంచి అనుబంధం కలిగినటువంటి రాష్ట్రము యాజ్ వెల్ ముఖ్యమంత్రి గారి అవసరం అక్కడ ఉందనుకున్నారు కాబట్టి హైకమాండ్ అక్కడ పంపించి ఉండొచ్చు. ఈరోజైతే మనం ఆ ఫలితాలను ఈరోజు చూసిన అప్రాతీతంగా బీజేపీకి 1 సీటు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా ఎక్కడన్నా ఉంటే అక్కడో ఇక్కడో 1, 2 ఆ పరిస్థితులలో మీరు చూసింటే విజయన్ గారు అక్కడ లోకల్గా ఉన్న లీడర్స్ని టార్గెట్ చేయలేదు, డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు. మీరు చూశారు కదా. అవును, సీఎం హోదాలో ఉంటూ తెలంగాణ రేవంత్ రెడ్డి గారినే విమర్శించారు. రేవంత్ రెడ్డి గారు ఆయనే విమర్శించారు. అక్కడ లోకల్ లీడర్షిప్ ని కూడా పెద్దగా ఆయన ఇది చేయలేదు. సో అన్ని తానే వ్యవహరించాడు అనడానికి నేను ఇది మూలం అని చెప్తున్నా. అంటే బేసిస్ నేను కూడా అదే ప్రస్తావన అందుకే తెచ్చాను. సో అది ఒక పాజిటివిటీ. మిగతా డెఫినెట్ గా వీ హ్యావ్ టు పికప్ తమిళనాడు. వన్ సిగ్నిఫికెంట్ థింగ్ ఏంటంటే బెంగాల్లో మీరు ఏమీ మెరుగుపడలే. బెంగాల్లో బీజేపీ 2016లో 3 స్థానాలు ఉంటే ఆ తర్వాత 77 స్థానాలు గెలితే 21లో ఇప్పుడు 192 దగ్గర ఉన్నారు. మీరు మళ్ళీ 2 స్థానాల్లో ఉన్నారు. అంటే అక్కడ ఒక మార్పు జరిగింది. ఏంటంటే స్విచ్చింగ్ ఆఫ్ క్యాడర్ లాయల్టీ మొత్తం కూడా బీజేపీకి పనికి వచ్చింది. ఏమైంది, కాంగ్రెస్ 25 సంవత్సరాలు పరిపాలించింది, తర్వాత కమ్యూనిస్టులు పరిపాలించారు, తర్వాత కాంగ్రెస్ల తర్వాత కమ్యూనిస్టుల తర్వాత కాంగ్రెస్ తర్వాత కమ్యూనిస్టులు, తర్వాత వచ్చిన మమతా బెనర్జీ తర్వాత కమ్యూనిస్టులకు ఒక ఆప్షన్ లేకుండా పోయింది. అంటే వాళ్ళు ఎదగడానికి అప్పుడు ఏమైంది, యాజ్ ఎ పార్టీ జీరో అయిపోయి అందరూ కూడా బీజేపీ వైపు సేలేరు. అసలు వాళ్ళు అనుకునే సిద్ధాంతానికి విరుద్ధంగా పనిచేస్తున్నారు. బీజేపీలో కమ్యూనిస్టు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా బీజేపీ లాక్కుందా, బీజేపీ వైపు వాళ్ళు వచ్చిరా తెలియదు. కానీ అక్కడ అసలు క్యాడర్ లేని బీజేపీకి ఓట్లు ఎలా వస్తాయంటే ఇంకా అదొక చర్చలేండి. ఇప్పుడు ప్రజల్లో వచ్చిన మార్పు అది అంతే. నేనేమంటా, అక్కడ
మీరు అన్నట్టు పాయింట్ 60 లక్షల మంది ప్రజలు కారన్నారు. 60 లక్షల మంది బీజేపీకి క్యాడరే లేని ఇన్ని సీట్లు ఎలా వచ్చాయనంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.